చిన్న కొడలా నువ్వు కూడా రమ్మా. నీ కట్నం పైసలు ఏదో ఖర్చు చేసావని రోజు గొడవ చేస్తున్నావుట కదా, ఆ లెక్కేదో తేల్చేద్దాం దా. అరే చిన్నోడా, పెన్ను పేపర్ తీసుకొని రా. చూడమ్మా మౌనిక, కట్నం పైసలంటే చిన్న విషయం కాదు, పైగా మా కుటుంబానికి సంబంధించిన పరువు విషయం. నీ కట్నం పైసలు ఎందుకోసం ఖర్చు చేశామో లెక్కతో సహా చెప్తాం, వినమ్మా. అవును మామయ్య, మా వాళ్ళు ఇచ్చారు కాబట్టే అన్నాను. ఉన్నమాటే కదా అన్నది, దాంట్లో తప్పేముంది? మౌనిక, నువ్వు మధ్యలో మాట్లాడకు. మా నాన్న అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత నీ అభిప్రాయం అడిగినప్పుడు చెప్పు. చూడమ్మా మౌనిక, కట్నం పైసలు అంటే మగ పెళ్లి వారికి ఇచ్చేయి. ఆ పైసలు ఎలా ఖర్చు పెట్టుకోవాలో మా ఇష్టం. అయినా మీ నాన్నను అంత కట్నం కావాలి ఇంత కట్నం కావాలని మేమేమీ అడగలేదు. మీ నాన్నే స్తోమత తగ్గట్టు ఎంతో కొంత ఇచ్చాడు. అవన్నీ మేము బ్యాంకులో పెట్టుకుని దాచుకోలేదు. నా కొడుకు నువ్వు నచ్చావు కాబట్టి మా ఇంటి కోడలుగా తీసుకొని వచ్చావు. ఇప్పుడు లెక్క చెప్తా వినమ్మా. మీ ఇద్దరి పెళ్లి బట్టలకు 30,000, నీ నగలకు 2,20,000, మీ వాళ్ళ బట్టలకు మా వాళ్ళ బట్టలకు కలిపి 50,000. ఇక భోజనాల ఖర్చు, మీ ఇద్దరి పెళ్లి పత్రిక నుంచి పెళ్లి పీటల మీద కూర్చొని నీ మెడలో తాళి కట్టేదానికి అయిన ఖర్చు 4 లక్షలు. అంటే అదనంగా మాకు 2 లక్షలు అయినట్టు. అంటే మీ కొడుకు పెళ్లి ఖర్చు మీరు పెట్టుకోవాలి, మా కట్నం పైసల కోసం ఎదురు చూస్తారా? చూడమ్మా, మా వాడు నిన్ను పెళ్లి చేసుకున్నందుకు వాడికిచ్చిన కట్నం పైసలవి. అంటే నీ మాటల్లో చెప్పాలంటే నా కొడుకును 5 లక్షల రూపాయలు ఇచ్చి మీరు కొన్నారన్నమాట, అంతేగా? మరి అలాంటప్పుడు ఒకసారి వస్తువును కొన్న తర్వాత ఆ పైసలు నీ ఎలాగైతాయమ్మా? మరి అలాంటప్పుడు ఆ పైసలు మేము ఎలా ఖర్చు పెట్టుకున్నా అడిగే హక్కు నీకు లేదు. ఈ పాయింట్ నీకు క్లియర్ అయింది అనుకుంటా. అవునమ్మా, నువ్వు చీటికి మాటికి నేను 5 లక్షల కట్నం తెచ్చానని అంటున్నావట. ఆ కట్నం పైసలు నేనే వాడుకోవాలని అంటున్నావట. ఇది మాకు అవమానంగా ఉంది కాబట్టి నీ 5 లక్షలు నీకు ఇస్తున్నానమ్మా. ఇదిగో నీ చెక్కు. ఇప్పుడు మేము నీకు 1 రూపాయి కూడా బాకీ లేమని ఈ రోజుతో నీ లెక్క తేలిపోయింది కాబట్టి, నీ 5 లక్షల కట్నం నీకు ఇచ్చాం కాబట్టి, మా వారిని నీకు అమ్మలేదు గనక ఈ రోజుతో నా కొడుకు సంపాదనతో నీకు ఎలాంటి సంబంధం లేదు. వాడి జీతం పైసలు మేము ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు. నిన్ను చేసుకున్నాడు కాబట్టి సాధ్య బాధ్యత మాత్రం ఉంటుంది. నీకేదైనా అవసరం ఉంటే మీ అత్తగారిని అడిగి తీసుకోవాలి, అంతే. చూడండి మావయ్య, నేను ఆయన భార్య అన్న విషయం మీరు మర్చిపోతున్నారు కావచ్చు. ఆయన మీద, ఆయన సంపాదన మీద నాకు సర్వ అధికారాలు ఉంటాయి. భార్య అనే పదానికి మీకు అర్థం తెలియదు కావచ్చు, తెలుసుకోండి ఫస్ట్. తెలుసమ్మా, భార్య అంటే ఇంటికి ఇల్లాలని తెలుసు. అంతేకాదు, భర్త కష్ట సుఖాలలో పాలు పంచుకునేది అని కూడా తెలుసు. కోడలంటే తోటి కోడలతో కల్మషం లేకుండా ఉండాలి. అలా ఉండేదాన్నే మా దృష్టిలో భార్య, ఇంటికి ఇల్లాలు అంటారు. కానీ నీ దృష్టిలో భర్త అంటే ఏంటో చెప్పనా? పైసలిచ్చి కొనుక్కున్నామని, మనం చెప్పినట్టే వినాలని అని మాత్రమే నీకు తెలుసు. చూడమ్మా, ఇవన్నీ మాటలు కాదు. వాణ్ణి చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశాం. వాడు ఇప్పుడు ఇంతటి వాడైన తర్వాత నీ చేతుల్లో ఎందుకు పెట్టాలి? అంటే కన్న కొడుకుని పెంచడం, పెద్ద చేయడం, చదివించడం ఊరికే ఉపకారం అనుకుంటున్నారా? కన్నందుకు మీ బాధ్యత కాదా? అది నా ఒక్కని బాధ్యత కాదమ్మా, ప్రతి తల్లిదండ్రుల బాధ్యత. నాకు నువ్వు నేర్పాల్సిన అవసరం లేదు. వాణ్ణి చిన్నప్పటి నుంచి 1,000 రూపాయలు ఖర్చు పెట్టి చదివించి ఈరోజు 30,000 జీతగాడైన తర్వాత బుద్ధి తక్కువే నీ చేతులు పెట్టాను. అలాంటప్పుడు మీ కొడుకుని ఎందుకు చదివించారు, ఎందుకు పెళ్లి చేశారు? ఇంట్లోనే ఉంచుకోవచ్చు కదా, ఈ ఖర్చులన్నీ ఉండేవి కాదు. శభాషమ్మా, కోడలుగా బాగా గుర్తు చేశావు. వాణ్ణి అంతా చదివించి 30,000 రూపాయల జీతగాడు అయిన తర్వాత నీకే ఇచ్చి ఎందుకు పెళ్లి చేశానంటావు? అంటే నువ్విచ్చే కట్టానికి ఆశపడి పెళ్లి చేసావంటావు, అంతేనా? చూడమ్మా కోడల,
వానికి ఇప్పుడు నెలకు 30,000 జీతం. ఇంకో 5-6 సంవత్సరాలు అయితే 50,000 జీతం. అంటే వాడు రిటైర్ అయ్యేసరికి సగటున ఓ 70 లక్షల రూపాయలు సంపాదిస్తాడు. అన్ని లక్షలు సంపాదించేవాడిని ముష్టి 5 లక్షలకు మేము ఎందుకు అమ్ముకోవాలమ్మా? దీనికి నువ్వు ఇప్పుడు సమాధానం చెప్పలేవమ్మా. రేపు నీకు పిల్లలు పుట్టాక పెద్ద పెరిగాక నీకు ఒక కోడలు వచ్చాక తెలుస్తుంది. పిల్లల్ని తల్లిదండ్రులు నిస్వార్థంగా అష్టకష్టాలు పడి చదివిస్తారు, పెద్ద చేసి పెళ్లిళ్ళు చేస్తారు. వాళ్ళతోని తమ వంశం నిలుపుకోవాలనుకుంటారు. అంతేకాని ఇలా కట్నాలకు ఆశపడి పెళ్లిళ్ళు చేయాలని ఎవరు అనుకోరు.